శ్రీరామ్ జైరామ్ జై జైరామ్. మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరము. ఈ రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది పుబ్బా నక్షత్రం పైన వస్తోంది. ఈ రోజున పాల్గొన శుద్ధ పూర్ణిమ కూడాను. పౌర్ణిమ సాయంత్రం 5:20 వెళ్ళిపోతోంది. అయితే ఇక్కడ పుబ్బా నక్షత్రము ఉత్తరా పల్గుని నక్షత్రము కలయికల వలన వచ్చే పాల్గొన శుద్ధ పౌర్ణమి, పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి నాడు, ఈ రోజున మంగళవారం నాడు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు ప్రాంతంలో ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే, చంద్రుడు ఉదయించిన తర్వాత కూడా ఈ గ్రహణం పూర్తిగా ఉంది కాబట్టి ఇది మనం చంద్రగ్రహణంగా పరిగణించుకోవాలి. ఇంకొకటి, ఈ రోజున మంగళవారం నాడు సాయంత్రం 6:47 తర్వాత స్నానములు ఆచరించుకుని, గ్రహణ స్నానములు ఆచరించుకుని, మామూలుగా దీపం పెట్టుకుని నమస్కారం చేసుకుని స్తోత్రాలు అవి కూడా చదువుకుని భోజనాలు పూర్తి చేసుకోవాలి. అప్పుడు వంట చేసుకుని పూర్తి చేసుకోవాలి. తదుపరి మర్నాడు ఉదయం బుధవారం పొద్దుట రుద్రాభిషేకం నిర్వహించుకుని పుబ్బా నక్షత్రం వారు తగు శాంతులన్నీ కూడా చేయించుకోవలను. ఇక పుబ్బా నక్షత్రం పైన మఖా నక్షత్రము, క్రిందని దిగువన ఉత్తరా పల్గుని నక్షత్రం వారు కూడా ఈ శాంతులు ఆచరించుకోవడం వలన వీరికి ఆరోగ్యపరమైన చిక్కులు ఏమీ లేకుండా ఉంటాయి. అయితే మంగళవారం నాడు సాయంత్రం మాత్రం దేవుళ్ళని శుభ్రం చేయకూడదు. దేవుళ్ళని బుధవారం నాడు పొద్దున్న మాత్రమే శుభ్రం చేసుకోవాలి. తదుపరి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చును. ఇక మిగిలిన 12 రాశుల్లోని అన్ని నక్షత్రముల వారు కూడా మీరు రుద్రాభిషేకం నిర్వహించుకుంటే గ్రహణ దోషం పరిహారార్థం అని చెప్పి సరిపోతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, మరల ధర్మ సందేహాన్ని అడుగుతున్నారు. మంగళవారం రాత్రి ఎవ్వరూ కూడా దేవతా విగ్రహాలను కానీ దేవుడు గదిని కానీ శుభ్రం చెయ్యకండి. బుధవారం పొద్దున్నే చెయ్యండి. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మృత్యుంజయ హోమం కూడా చేయించుకోవడం మంచిది. నక్షత్ర జపం చేయించుకోవడం మంచిది.